అందరికీ నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. నేటి తరం అమ్మాయిలు అన్ని రంగాల్లోనూ వేగంగా దూసుకుపోతున్నారు. చదువు, ఉద్యోగాల కోసం దూరాన్ని లెక్క చేయకుండా ఎంత దూరమైనా ఒంటరిగా వెళ్తున్నారు. అమ్మాయిలు చాలా స్వేచ్ఛగా, స్వతంత్రంగా, ఆత్మవిశ్వాసంతో ప్రపంచంలో ఏ దేశానికైనా ఒంటరిగానే వెళ్ళగలుగుతున్నారు. అలాగే ఒంటరిగా విహారయాత్రలకు వెళ్తున్న అమ్మాయిల సంఖ్య కూడా ఇటీవల బాగా పెరిగింది. రక్షణ చర్యలు ఎంత బాగున్నా కొన్ని జాగ్రత్తలు అమ్మాయిలు తీసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇవాళ తెలుసుకుందాం. ముందైతే ఈ కార్యక్రమం చూసేయండి. నమస్కారం. సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం తార్నాకలో ఉన్నటువంటి శ్రీ బ్యూటీ పార్లర్కి వచ్చేసాం. మనతో ఉన్నారు బ్యూటీ ఎక్స్పర్ట్ లక్ష్మి గారు. మరి సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం లక్ష్మి గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. మరి ఈరోజు మన సకులకి సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? ఈరోజు మనం అంటే రెగ్యులర్గా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు కనుక మనం మెహందీ పెట్టుకోవాలి అని అంటే కనుక అరబిక్ డిజైన్స్ పెట్టుకుంటాం అనమాట. ఇప్పుడు అరబిక్ డిజైన్స్ ఎలా పెట్టుకోవాలో నేను మీకు చూపెడతాను. అవునా? అసలు మెహందీలోనే చాలా వేరియేషన్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అంటుంటారు. సో అవేంటి అసలు? అవును ప్రియాంక, మనం కొంచెం హెవీగా పెట్టుకోవాలి అనుకుంటే కనుక నార్మల్గా పెట్టుకోవాలి అని అంటే ఫ్లవర్ డిజైన్స్ పెట్టుకోవచ్చు. అలానే కొంచెం హెవీగా లేదా డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకుంటే కనుక అరబిక్లోనే కఫీఫ్ డిజైన్స్ అని వస్తాయి అనమాట. అలాంటివి కూడా మనం పెట్టుకోవచ్చు. మరి ఈ రోజు మన సకులకి ఏం పరిచయం చేస్తున్నారు? జస్ట్ నేను అరబిక్ డిజైన్స్, ఫ్లవర్ డిజైన్స్ వేసి చూపించాలి అనుకుంటున్నాము. యాక్చువల్లీ నాకు మెహందీ అంటే చాలా ఇష్టం. సో నా హ్యాండ్ మీద వేయొచ్చా? వేయొచ్చు ప్రియాంక. అవునా? సో అయితే మరి వేసేసేయండి. వేస్తాం. ప్రియాంక తను మా మెహందీ డిజైనర్ భావన. ఓకే, హాయ్ భావన. ఇప్పుడు మనకి మెహందీ అప్లై చేస్తారనమాట. ఓకే, పెట్టించుకుంటావా? మెహందీ డెఫినెట్గా. ఓకే, ఏ హ్యాండ్కి అప్లై చేయమంటావు? లెఫ్ట్ హ్యాండ్. లెఫ్ట్ హ్యాండ్. ఓకే, ఎక్కడి నుంచి పెట్టించుకోవాలనుకుంటున్నావా? నాకైతే ఫుల్ కావాలి. సో ఇప్పుడు మీరు చెప్పింది ఎంతవరకు వస్తుంది, అసలు ఆ డిజైన్ ఎలా ఉంటుంది అనేది చెప్పండి. యాక్చువల్లీ మనం ఫుల్ హ్యాండ్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పెట్టించుకోవాలంటే కనుక టైం పడుతుంది కాబట్టి ఒకటే హ్యాండ్కి ఫ్రంట్ అంతా కూడా మెహందీ పెట్టాలనుకుంటున్నాం. అవునా? ఓకే, అయితే మరి స్టార్ట్ చేద్దామా? చేద్దాం గారు. ఇప్పుడు మెహందీ పెట్టుకుంటాం కానీ టైం ఉండదు మనకి. కానీ మెహందీ పెట్టుకున్నాక అది చాలా రెడ్గా రావాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. సో తక్కువ టైంలో ఎక్కువ కలర్ రావాలంటే ఏమైనా టిప్స్ ఉన్నాయా? ప్రియాంక, మనం మెహందీ పెట్టుకున్నప్పుడు త్వరగా తీసేసేయాలి, టైం లేదు, త్వరగా తీసేసాం అనుకున్నప్పుడు కనుక మనం మెహందీ రిమూవ్ చేయగానే వాటర్ టచ్ చేయకుండా ఇమీడియట్ కొంచెం జెండు బామ్ కానీ విక్స్ కానీ అప్లై చేసినట్లయితే కనుక డార్క్గా కలర్ వస్తుంది. అదే కాకుండా క్లవ్ ఆయిల్, అదే ఒకవేళ వెడ్డింగ్ ఉంది అలా అనుకున్నప్పుడు మెహందీ రిమూవ్ చేసిన తర్వాత జస్ట్ అంతా క్లీన్ చేయాలి. వాటర్ డిప్ చేయకూడదు. వాటర్ డిప్ చేయకుండా జస్ట్ క్లవ్ ఆయిల్ కనుక జస్ట్ 1 or 2 drops మొత్తం హ్యాండ్స్ అంతా అప్లై చేసినట్లయితే కనుక మంచి కలర్ కనిపిస్తుంది, బ్లాక్ అవ్వకుండా. విన్నర్ కసకులు చాలా మంది మెహందీ పెట్టుకుంటారు కానీ ఎక్కువసేపు ఉంచుకోరు. ఎందుకంటే ఏదైనా ఫంక్షన్ ఉండొచ్చు, లేదంటే వెడ్డింగ్ టైంలో అయి ఉండొచ్చు. సో ఆ టైం లేని వల్ల ఏం చేయాలంటే మెహందీని పూర్తిగా రిమూవ్ చేసి వాటర్లో మాత్రం డిప్ చేయకుండా దానిపైన కొంచెం జెండు బామ్ కానీ లేకపోతే విక్స్ కానీ అప్లై చేసుకుంటే మనకి నచ్చిన కలర్ వస్తుందట. అంతేకాదు, క్లవ్ ఆయిల్ రాసినా కూడా మెహందీ అనేది చాలా రెడ్గా కనిపిస్తూ ఉంటుందట. టిప్ బాగా నచ్చింది. ఇది వాటి సౌందర్య లహరి కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. చదువు, ఉద్యోగం కోసం కాకుండా విహారయాత్రలకు వెళ్లే అమ్మాయిలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ లైంగిక దాడులు జరుగుతున్నది విహారయాత్రలకు వచ్చిన అమ్మాయిల మీదే. వెళ్లబోయే విహార ప్రదేశం, హోటళ్లు, అక్కడ చూడదగ్గ ప్రదేశాలు, అక్కడ జరిగే నేరాల గురించి కూడా ముందే సమాచారం సేకరించుకుని వెళ్తే మంచిది. అందరూ తిరిగే ప్రదేశాలు ఎంపిక చేసుకోవడం ఉత్తమం. కొన్ని విహార ప్రదేశాలకి అమ్మాయిలు చాలా ధైర్యంగా ఒంటరిగా వెళ్తున్నారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఒంటరిగా వెళ్ళినా మరింత ధైర్యంగా వెళ్ళొచ్చు. సరే, ఇప్పుడు ఈ కార్యక్రమం చూసేస్తారా? మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం.
అలంకృత కార్యక్రమానికి స్వాగతం. సకలు ఇవాళ మన అలంకృత కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ సబిత గారు. మరి ఈ రోజు అలంకృత కార్యక్రమంలో ఇంటీరియర్ కి సంబంధించి మనకు ఏం పరిచయం చేయబోతున్నారో ఆవిడని తెలుసుకుందాం. నమస్తే సబిత గారు. నమస్తే లహరిక. ఎలా ఉన్నారండి? బాగున్నాను లహరిక. సో ఈ రోజు మా సకలకు ఇంటీరియర్ కి సంబంధించి ఏం పరిచయం చేస్తున్నారు? లహరిక, మనం గత కొన్ని ఎపిసోడ్స్ లో చూస్తున్నాం కదా విల్లాలోని అన్ని రూమ్స్. ఈ రోజు అదే విల్లాలోని బెడ్రూమ్స్ చూద్దాం లహరిక. వావ్, సూపర్. సో మనం బెడ్రూమ్ దగ్గరే ఉన్నాం కదా, వెళ్దాము మరి. సో లహరిక, బెడ్రూమ్ డోర్స్ కూడా చూస్తే కనుక మనం వినియర్ అండ్ రెగ్యులర్ గా ప్లేన్ గ్రూవ్స్ అలా ఇస్తా ఉంటాం కదా. సో మనం ఏదైతే ఈ సిఎన్సీ కటింగ్ టోటల్ పూజాలో కానీ కింద డ్రాయింగ్ రూమ్ లో కానీ యూజ్ చేసామో అదే కాన్సెప్ట్ మనం డోర్ లో కూడా యూజ్ చేయడం జరిగింది లహరిక. సో వెళ్దామా? వెళ్దాం. సో లహరిక, ఇది వచ్చేసి ఆ విల్లాలోని ఒక బాయ్ బెడ్రూమ్ లహరిక, అంటే వాళ్ళ సన్ బెడ్రూమ్. సో ఈ బెడ్రూమ్ వచ్చేసి వెరీ సింపుల్ గా డిజైన్ చేయడం జరిగింది. సీలింగ్ చూస్తే కనుక జస్ట్ ప్లెయిన్ సీలింగ్, మధ్యలో మనం చిన్న నిషెస్ విత్ వుడెన్ వినియర్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. రెస్ట్ ఎవ్రీథింగ్ మనం ప్లెయిన్ పెట్టడం జరిగింది లహరిక. ఇటువైపు చూస్తే కనుక బెడ్ ఆపోజిట్ లో వెరీ సింపుల్ ఒక స్టడీ కమ్ మనకి టీవీ యూనిట్ లాగా యూజ్ అవుతుంది. ఎల్ షేప్ లో వి హావ్ టేకెన్ ఎ గ్లాస్ అండ్ ఇక్కడ మనం వినియర్ తీసుకోవడం జరిగింది లహరిక. అండ్ ఇటువైపు చూస్తే కనుక మనకి ఒక వార్డ్రోబ్ తర్వాత మనకు ఒక చిన్న లో సిట్టింగ్ లాగా ఇవ్వడం జరిగింది. కింద స్టోరేజ్ అండ్ పైన స్టోన్ ఇచ్చేసి మెయింటెనెన్స్ ఫ్రీగా కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇటువైపు చూస్తే వార్డ్రోబ్ వెరీ సింపుల్, అంటే దిస్ ఇస్ అ స్లైడింగ్ థింగ్. మీరు చూస్తే కనుక దిస్ ఇస్ టోటల్ గా స్లైడ్ అవుతుంది. సో ఇది వచ్చేసి మనం వెరీ సింపుల్ వైట్ అండ్ మొత్తం మనం సీలింగ్ కాన్సెప్ట్ మీరు అన్ని గమనిస్తే సీలింగ్ కాన్సెప్ట్ సేమ్ మనం 2 గ్రూవ్స్ ఇచ్చేసి సేమ్ పాకెట్స్ లాగా ఇలా ఇచ్చామో అదే కాన్సెప్ట్ మనం రన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఇట్ ఈస్ లైక్ 2 మనం స్లైడింగ్ డోర్ తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి వీ హావ్ టేకెన్ ఇట్ ఏంటి అంటే ఒక డోర్ తీసుకోవడం జరిగింది. ఈ డోర్ సింగిల్ డోర్ తీసుకోవడం ఎందుకు అంటే దిస్ వీ హావ్ కంటిన్యూడ్ యాజ్ అ సీలింగ్ అనమాట. పైనుంచి కింది వరకు కంటిన్యూ చేసాము. సో అదొక సెపరేట్ ఎలిమెంట్ లాగా కనపడకుండా ఉండడానికి ఇక్కడ ఒక బ్రౌన్ డోర్, అంటే దీన్ని బ్రేక్ చేసి ఒక సింగిల్ డోర్ తీసుకొని ఇది వినియర్ ఇచ్చేసి ఆ వినియర్ సీలింగ్ లో కంటిన్యూ చేయడం జరిగింది లహరిక. ఎందుకంటే హెడ్ బోర్డ్ మనకి సెంటర్ లో విండో రావడం జరిగింది. సో హెడ్ బోర్డ్ ని కూడా మనం ఎలా ప్లాన్ చేసాము అంటే విండో సరౌండింగ్ ప్యానెల్ తీసుకొని రెస్ట్ విండో వచ్చిందనమాట. సో ఆ విండో రావడం వల్ల మనం ఈ హెడ్ బోర్డ్ ని కూడా ఆ విండో లోకి తీసుకొని విండో కూడా మన హెడ్ బోర్డ్ ప్యానెల్ లోకి తీసుకొని సరౌండింగ్ ప్యానెల్ చేసి ఈ సైడ్ హైలైట్ చేసాము. సో అండ్ అటువైపు ఇటువైపు 2 హ్యాంగింగ్ లైట్స్ అండ్ అక్కడ ఒక చిన్న సైడ్ టేబుల్ ఇవ్వడం జరిగింది లహరిక. సో టోటల్ ఏంటి అంటే ఒక ప్లేస్ ని మనం ఇది కలుపుకుంటూ వార్డ్రోబ్ కూడా కలుపుకుంటూ దాన్ని ఒక డిఫరెంట్ థీమ్ ఇవ్వడం జరిగింది లహరిక. సూపర్. అంటే మరి ఇక్కడ చూస్తుంటే హెవీగా లేదు, అలానే సింపుల్ గా లేదు, ఎంత వరకు ఉండాలో అంతవరకు. బాయ్ బెడ్రూమ్ అన్నారు కాబట్టి జస్ట్ ఇలా మనం రెడీ అంటే గ్రోన్ అప్ కాబట్టి పెద్దవాళ్ళు కాబట్టి. సో ఇదేంటి అంటే ఎనీ టైం వాళ్ళు ఎప్పుడు వచ్చి యూజ్ చేసుకున్నా బాగుండేది. అండ్ బెడ్ చూస్తే కనుక లహరిక సింపుల్, ఏదైతే మనం ఆ పాకెట్ కాన్సెప్ట్ తీసుకున్నామో సేమ్ ఇందులో కూడా ఒక చిన్న డెప్త్ ఇవ్వడం జరిగింది. అందులో వినియర్ తీసుకోవడం జరిగింది లహరిక. అండ్ ఆల్ ద మ్యాట్రెస్ ఆర్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ చైనా. సో అన్ని మనం అకార్డింగ్లీ మన సైజెస్ అన్ని తీసుకోవడం జరిగింది లహరిక. అండ్ ఫ్లోరింగ్ వచ్చేసి వుడెన్ ఫ్లోరింగ్ కూడా కొంచెం రాండమ్ గా డార్క్ కలర్ అండ్ లైట్ కలర్ ఏదైతే సీలింగ్ ఉందో సీలింగ్ కాన్సెప్ట్ మనం రిపీట్ చేయడం జరిగింది లహరిక. సో ఇది వచ్చేసి వెరీ అంటే కంటెంపరీగా వెరీ సింపుల్, అట్ ద సేమ్ టైం ఏంటి అంటే మనకి ఎలిమెంట్స్ అన్ని కనబడేట్టుగా చేయడం జరిగింది. అండ్ ఒక చిన్న అసెంచర్ కార్నర్ లో దీన్ని అన్నిటికీ కాంప్లిమెంట్ అయ్యేలాగా ఒక మరూన్ కలర్ చైర్ తీసుకోవడం జరిగింది లహరిక. ఎప్పుడైనా రిలాక్స్ అయినా టీవీ చూస్తున్నా కూడా తీసుకోవడం జరిగింది. అండ్ ఇటువైపు చూస్తే కనుక మనకి డ్రెస్సింగ్ కమ్ వాష్రూమ్ రావడం జరిగింది. సో ఆ డ్రెస్సింగ్ వచ్చేసి మన గ్లాస్ లో ఇవ్వడం జరిగింది లహరిక. సూపర్ సబిత గారు, ఈ రోజు మా సకలకు ఇంత చక్కని విల్లాలో చక్కనైన బెడ్రూమ్ కూడా పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. సో చూసారు కదా సకలు, ఇది వాటి అలంకృత కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. నేడు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నారు. టెక్నాలజీని అమ్మాయిలు రక్షణ కవచంగా కూడా ఉపయోగించుకోవచ్చు. టెక్నాలజీ సాయంతో మరింత స్వేచ్ఛగా ఆనందంగా విహారయాత్రలు చేయొచ్చు. ఒంటరిగా విహారయాత్రలు చేసే అమ్మాయిల కోసం వండర్ ఉమానియా సంస్థ అనేక సౌకర్యాలని కల్పిస్తోంది. ఈ సంస్థలో సభ్యులుగా చేరితే చాలు, ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రపంచాన్ని చుట్టి రావచ్చు. సరే, ఇప్పుడు ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం.
సకులందరికీ నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన చూడండి చేయండి కార్యక్రమంలో పేపర్ ఫ్లవర్ని తయారు చేసి చూపిస్తానంటున్నారు మాధవి గారు. అదేంటో చూసి మనం కూడా నేర్చుకుందాం. నమస్తే అండి మాధవి గారు. నమస్కారం అండి. మాధవి గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే మాధవి గారు, ఎక్కడి నుండి వచ్చారు మీరు? నేను హస్తినాపురం నుంచి వచ్చాను. హస్తినాపురం, సరేనండి. ఏం చేస్తుంటారు? నేను కిండిల్ కిడ్స్ స్కూల్లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఓకేనండి. సో ఈరోజు మా సకులందరికీ మీరు ఒక పేపర్తో ఫ్లవర్ని తయారు చేసి చూపిస్తాను అన్నారు. మరి అది తయారు చేసుకోవాలంటే ఏమేం కావాలో చెప్తారా? గ్లూ, సీజర్, పెన్సిల్, బ్యాంగిల్, ఎరేజర్, స్టాప్లర్, కార్డ్బోర్డ్, కలర్ పేపర్స్ అండ్ గ్లిటర్ పేపర్. సో మాధవి గారు, మనకు కావాల్సినవన్నీ సిద్ధంగా ఉన్నాయి కదా. ఫస్ట్ అవునండి. ఏం చేస్తారు? ఫస్ట్ నేను పేపర్స్తో ఫ్లవర్స్ తయారు చేస్తాను. ఓకేనండి. ఓకే. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఓకే. ఫస్ట్ పేపర్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మామూలుగా మనకి A4 సైజ్ పేపర్ యా, A4 సైజ్ పేపర్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఓకే, హాఫ్గా. హాఫ్గా. తర్వాత అలాగే దాంట్లో హాఫ్గా మళ్ళీ. ఫోల్డ్ చేసుకోవాలి. ఓకే, సెకండ్ ఫోల్డ్ ఇది. యా, పెన్సిల్తో నేను ఒక ఫ్లవర్కి ఇలా ఒక సైజ్ తీసుకుంటున్నాను. ఇలా ఓకే, ఒక పెటల్ లాగానా అండి ఇలా అది? పెట్టల్లాగా. ఓకే. సిజర్ని సో పెటల్ లాగా ఒక సైడ్ పెటల్ లాగా గీసుకొని దాన్ని కట్ చేస్తున్నారు. అవునండి. సో ఇలా 10 పెటల్స్ కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు? ఈ పెటల్స్ని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టాప్లర్తో పిన్ చేసుకోవాలి. ఓకే. ఓకే, ఇలా ఒక చిన్న కోన్ లాగా. యా. నెక్స్ట్ కార్డ్బోర్డ్ ఒక బ్యాంగిల్ షేప్లో తీసుకోవాలి. ఓకే, ఒక సర్కిల్ కోసం Yeah, ఒక బ్యాంగ్ ఒక circle. తీసుకుంటున్నారు. ఇలా ఒక సర్కిల్ తీసుకొని ఓకే, ఒక బ్యాంగిల్ తో ఒక సర్కిల్ లాగా గీసేసుకొని పెన్సిల్ తో దాన్ని రౌండ్ గా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత అండి దీంతో ఇలా స్టిక్ చేసుకొని స్టాప్లర్ చేయాలి. ఓకే, ఇలా 10 పెటల్స్ ని ఫ్లవర్ లాగా రౌండ్ గా చేసుకోవాలి. మనం రౌండ్ గా ఆ పెటల్స్ ని స్టిక్ చేసుకోవాలి. ఓకే. ఓకే, సో ఇలా ఫ్లవర్ లాగా మొత్తం అన్ని పెట్టేశారు కదండి. నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ ఈ పేపర్ తీసుకొని ఓకే, లిటర్ పేపర్ తీసుకొని సర్కిల్ గా డ్రా చేసుకోవాలి. సో సేమ్ మళ్ళీ అదే మోడల్లో. నేను ఎందుకు ఇది యూజ్ చేస్తున్నానంటే, ఇది యూజ్ చేయకుండా మన పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉంటాయి. ఇలా ఫ్లవర్స్ అన్ని మనం బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు డెకరేషన్గా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అప్పుడు మనము ఫొటోస్ని రౌండ్గా సర్కిల్గా డ్రా చేసుకొని స్టిక్ చేసుకోవచ్చు. నేను మాత్రం ఇది స్టిక్ చేస్తున్నాను కలర్ఫుల్గా ఉండడానికి కోసం మాత్రమే. ఓకే. సో ఇప్పుడు ఫ్లవర్ అంతా రెడీ అయిపోయింది కదండి. నెక్స్ట్ ఏం చేస్తారు? ఫ్లవర్ రెడీ అయింది కదండి. నెక్స్ట్ మనం లీవ్స్ తయారు చేద్దాం. Leaves. కలర్ఫుల్గా ఉండడానికి కోసం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి హాఫ్గా. లీవ్స్ ఎలాగైనా డ్రా చేసుకోవచ్చు, మన ఇష్టం. ఓకే, నేను మాత్రం ఇలా డ్రా చేస్తున్నాను. సో మాధవి గారు, నైస్గా ఉందండి. ఇలా ప్రిపేర్ చేసింది, కంప్లీట్గా ప్రిపేర్ చేసింది ఏదైనా ఉందా? ఉందండి, ఇలాగే చేశాను. అది మీకు చూపిస్తాను. ఓకే, చూసారు కదండి. ఇలా తయారు చేసుకుంటే మనం బర్త్డేస్ లో బొకేస్ లాగా ఒక 10 ఫ్లవర్స్ అలా చేసుకున్నామని అనుకోండి, బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంటుంది. ఇలా స్టిక్ చేసుకోవచ్చు. ఇందులో ఫొటోస్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకే మాధవి గారు, థ్యాంక్ యూ సో మచ్. మా సకులందరికీ చక్కటి ఫ్లవర్ని తయారు చేసి చూపించారు. ఎస్పెషలీ పార్టీలో యూజ్ చేసేలాంటి చాలా ఫ్లవర్స్ ని చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి మాధవి గారు ప్రిపేర్ చేసినటువంటి ఫ్లవర్ని. సో చాలా బాగుంది కదా, మీరు కూడా ట్రై చేసి చూడండి. అంతేకాదు మీ పిల్లలతో కూడా ట్రై చేసి చూడండి, ఓకేనా? మరి ఇలా మీలో కూడా క్రియేటివిటీ ఉంటే మీరు కూడా
చూడండి చేయండి కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటే వెంటనే మా నంబర్కి డయల్ చేయండి. మరి మా ఫోన్ నంబర్ 04023556540. ఇది ఇవాల్టి చూడండి చేయండి కార్యక్రమం. మరో అందమైన ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. వండర్ ఉమానియా సంస్థ ఆడవాళ్లకు మాత్రమే విహారయాత్రల్ని ఏర్పాటు చేస్తుంది. ఒంటరి యాత్రలతో పాటు బృంద విహారాలకు ప్రత్యేక అవకాశాలని కల్పిస్తుంది. ప్రకృతి యాత్రలు, సాహస విహారాలు, చారిత్రక పర్యటనలు చేయొచ్చు. వండర్ ఉమానియా లాంటి సంస్థలు ఎన్నో ఉంటాయి. ఒంటరిగా వెళ్ళినా కొన్ని సంస్థల సహకారంతో వెళ్తే మరింత సౌకర్యంగా, ధైర్యంగా నచ్చిన ప్రదేశాలు చూడొచ్చు అంటున్నారు నిపుణులు. సరే, మరి ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలని, సూచనల్ని మాకు తప్పకుండా రాసి పంపించండి. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి sakhi@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. తిరిగి రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందామా? అంతవరకు సెలవు, నమస్తే.